పాకిస్తాన్‌కి భారత దెబ్బ బాగానే తగిలింది. పహల్గామ్ ఉగ్రదాడికి ఇచ్చే ప్రతిచర్యగా మే 2వ తేదీన ఏదైతే బ్యాన్ పెట్టారో ఆ బ్యాన్ ఇంపాక్ట్ భారీ ఎత్తున కనబడుతుంది. ఇప్పుడు షిప్పింగ్‌కి పెద్ద సమస్య అయింది. భారీ నౌకలు పాక్ రేవులు వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. దీంతో ఇస్లామాబాద్ దిగుమతులు, ఎగుమతులు కనీసం 30-50 రోజుల వరకు గ్యాప్ వస్తుందంట. ఈ విషయాన్ని కరాచీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రెసిడెంట్ జావేద్ బిల్వానీ తాజాగా వెల్లడించడంతో పాకిస్తాన్కి సంబంధించిన డాన్ పత్రిక హైలైట్ చేసింది. దీంతో దిగుమతిదారులు ఫీడర్ వెసల్స్ నమ్ముకోవాల్సి వస్తుందని చెప్పుకొస్తున్నారు. దీంతోపాటు లాజిస్టిక్స్ ధరలు కూడా గణనీయంగా పెరిగినట్టు చాలామంది ఎగుమతిదారులు ఇదే విషయాన్ని చెప్తున్నారు. కేవలం బీమా ఖర్చులు పెరిగితే అంత ప్రభావం ఉండేది కాదు, కానీ షిప్పింగ్ ధరలు కూడా పెరగడం ఇబ్బంది పెడుతుందంటూ ఎగుమతిదారులు చెప్తున్నారు. పాకిస్తాన్లోని పరిశ్రమలు ముడి పదార్థాలు దిగుమతి కష్టాలు మరింత పెరిగినాయి. ఇప్పటికే చాలా పరిశ్రమలు దిగుమతులకు అక్కడ ప్రభుత్వం నియంత్రిస్తోంది. విదేశీ మార్గద్రవ్యం కొరత కారణంగా పాకిస్తాన్ అక్కడ పెద్ద సమస్య ఫేస్ చేస్తుంది. తాజాగా భారత నిర్ణయం పంపిణీ వ్యవస్థలు మరింత దెబ్బతీసిందని చెప్పుకొచ్చారు. మరి భారత ప్రభుత్వం పాక్ వస్తువులు దేశంలోకి రాకుండా పలు ఆపరేషన్లు చేపట్టడం, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ చేపట్టిన ఆపరేషన్ డీప్ మేనిఫెస్ట్ కూడా దీంట్లో భాగం కావడంతో దుబాయ్ వంటి దేశాల నుంచి భారత్లోకి వచ్చే పాక్ సరుకుల్ని సీజ్ చేయడం, నిన్ననే దాని గురించి కూడా మాట్లాడుకున్నాం. 39 కంటైనర్లు దాదాపు 9 కోట్ల విలువైన 1100 మెట్రిక్ టన్నుల సరుకుల్ని సీజ్ చేయడం, యూఏలో తయారైన తప్పుడు రికార్డు సృష్టించే వాటిని కూడా ఆపుతూ ఉండటంతో పాకిస్తాన్కి మూలిగే నక్క మీద తాటి పండు పడిన చందమైంది. పాకిస్తాన్ వాళ్ళ వస్తువులు ఇంకో చోట కొనేటటువంటిది లేకపోవడం అన్నటువంటిది మరొక సమస్య అయింది.